హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీ thumbnail అయితే చూసేసారు కదా. సో క్యాంపింగ్ ఐటమ్స్ ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్. ఈ ఐటమ్స్ అంతా కావాలంటే ఒకప్పుడు ఢిల్లీ వెళ్ళేవారు. ఇప్పుడు ఇవన్నీ మన వైజాగ్లోనే దొరుకుతున్నాయి హోల్సేల్ రేట్లకే. నేను చూసారా అన్నపూర్ణ ఆర్కేడ్ అనమాట. సో ఇందులో సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది ఈ స్టోర్ అనేది. అండ్ ఆల్సో వీళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది. ఈ షాప్ నేమ్ వచ్చేసి వైజాగ్ అడ్వెంచర్ గేట్స్. అండ్ ఆల్సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఒక కుకింగ్కి సంబంధించిన సామాన్లు కావాలి. ఇప్పుడున్న ఐటమ్స్ డీటెయిల్స్ మొత్తం సోను అన్న మాటల్లో వినండి. బేసిక్గా మా దగ్గర ఉండే ఐటమ్స్ ఏవి మేడం ఏంటంటే, ఫస్ట్ బేసిక్ వచ్చేటప్పటికి మీకు ఇది గ్లాస్. ఇదేంటంటే మీకు చూడటానికి ఇలా కనిపిస్తుంది, బట్ గ్లాస్ అనమాట. వాటర్ లీకేజ్ గట్రా ఏమి ఉండదు, జస్ట్ క్లోజ్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చి మీకు గ్లాస్, మ్యాజిక్ గ్లాస్ అంటారు. అండ్ ఇవి వచ్చేటప్పటికి మీకు క్యాంపింగ్ సంబంధించిన ఇవన్నీ లైట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్. ఇది వచ్చేటప్పటికి మీకు బెడ్ ల్యాంప్ వస్తుంది. దాని తర్వాత 1 2 3 4 5 6 అనమాట. ఒక 9 వాట్స్ బల్బ్ ఎంత లైటింగ్ వస్తుందో అంత లైటింగ్ మీకు వస్తుంది. అండ్ సేమ్ ఇది కూడా అంతే, సోలార్. ఇది సైడ్ ల్యాంప్ వస్తుంది. అండ్ దాని తర్వాత మీకు వచ్చేటప్పటికి 1 2 3 4 5 6 అనమాట. మీకు ఇది సేమ్ 9 వాట్స్ బల్బ్ ఎంత వస్తుంది. ఇది వచ్చి మీకు సోలార్తో ఛార్జ్ అవుతుంది. అండ్ నార్మల్ ఛార్జింగ్ పాయింట్తో కూడా మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. 2-in-1 యూసేజ్ అనమాట, బోత్ 2-in-1. ఇది సోలార్తో సేమ్ సోలార్ ఛార్జింగ్ అండ్ బోత్ 2-in-1 యూసేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మస్కిటో రిఫైలర్. ఇది ఏంటంటే నార్మల్గా సోలార్తో ఛార్జ్ అవుతుంది అండ్ ఛార్జింగ్ పాయింట్తో కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ మస్కిటోస్ ఉంటాయి కదా, మస్కిటోస్ మామూలు టెంట్ లోపల హ్యాంగింగ్ పర్పస్ మస్కిటోస్ని ఈ లైట్ ఇరిటేట్ చేస్తుంది అనమాట, అందుకని ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్. ఇవేంటంటే సోలార్తోనే సేమ్ సోలార్తో ఛార్జ్ అవుతాయి. అండ్ ఛార్జింగ్ ఇండికేటర్ కూడా మీకు చూపిస్తుంది. అండ్ ఛార్జింగ్ మీకు సేమ్ అనమాట, మీరు నార్మల్ ఛార్జింగ్తో కూడా ఛార్జ్ పెట్టేసుకోవచ్చు. ఇది ఏంటి మీకు ఎలా యూజ్ అవుతుందంటే, లైటింగ్ మీకు తక్కువ వస్తుంది బట్ మీకు ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది అనమాట. అంటే లైట్ తక్కువ వచ్చినా మీకు ఎక్కువసేపు, అంటే ఒక 3 hours. ఇప్పుడు నార్మల్గా ఇది వచ్చింది అనుకోండి, ఇది కరెక్ట్ 3 hours వస్తుంది. ఇది 3.5 hours వస్తుంది అనమాట, ఎక్కువసేపు మీకు వస్తుంది. ఇంకా లో చేసుకోండి, ఇంకా లో. ఇది SY ఆఫ్. ఇప్పుడు ఇది లైట్ ఏంటి అని అంటే మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి చిన్నది అండ్ దానికన్నా పెద్దది, ఇది ఇంకా పెద్దది. ఏంటంటే 650, 750, 850. ఎందుకు ఇదంటే సేమ్ ఇప్పుడు మీకు చూసారు కదా, సోలార్ అనమాట. సోలార్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, మొత్తం అంతా సోలార్ ప్యానల్ ఉంటుంది. సోలార్ మీకు ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ సోలార్తో మీకు సన్ ఇలా పడగానే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. మీకు వెంటనే ఛార్జ్ ఎక్కువసేపు అవి ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయి మీకు ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది అనమాట. అలా 3 మోడల్స్. ఇది చిన్నది అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు ఏంటంటే మల్టీపర్పస్ టూల్ కిట్ అంటారు దీన్ని. ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెంట్ క్యాంపింగ్ వెళ్ళారు అనమాట, మీరు ఎక్కడికైనా బయటికి గట్ట వెళ్ళారు, మీకు ఇది వచ్చి హ్యామర్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు గొడ్డల్లాగా యూజ్ అవుతుంది అండ్ వుడ్ గట్ట కట్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చి కటింగ్ బ్లేడ్. అండ్ ఇది వచ్చి వైర్ కటర్. అండ్ ఇది వచ్చి స్క్రూ డ్రైవర్, స్క్రూస్ ఓపెనింగ్. అండ్ ఇది వచ్చి మీకు నైఫ్ కింద యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి వుడ్ కటర్. అండ్ ఇది స్క్రూ డ్రైవర్. అండ్ ఇది వచ్చి స్క్రూస్ ఓపెనింగ్. అండ్ ఇది వచ్చి ఇంకా స్క్రూ బటన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తుంది. ఇది వచ్చి వుడ్ పీలింగ్ అన్నమాట. మల్టీపర్పస్ టూల్ కిట్ ఇది.
ఇది ఉంది కదా, ఇవి వచ్చి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్. ఇప్పుడు మీరు వచ్చింది ఈ స్టవ్ కోసం అని చెప్పారు కాబట్టి మీకు చెప్తా చూడండి. ఇది వచ్చి మీకు బేసిక్ స్టవ్. ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇది వచ్చి బ్యూటైన్ సిలిండర్. ఈ సిలిండర్ మీకు చాలా సింపుల్గా దొరికిపోతుంది ఆల్ ఓవర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా కాదు, ఎనీ కంట్రీ మీరు వెళ్ళినా సేమ్ స్టవ్స్, ఇవే స్టవ్స్ ఉంటాయి. బ్యూటైన్ సిలిండర్ కూడా సేమ్. మీరు ఏసీ రిపేర్ చేసే షాప్ ఉంటుంది కదా, దాని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా బ్యూటైన్ సిలిండర్ అని అడిగితే మీకు ఇచ్చేస్తారు. డైరెక్ట్ ఇది ఉంది కదా, ఇలా జస్ట్ ఇది ప్లగ్ ఇన్, ఇలా ప్లగ్ ఇన్ చేసుకుంటారు. ప్లగ్ ఇన్ చేసుకొని ఇది ఆన్ అనమాట. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ ఆన్ చేసుకుంటే ఫ్లేమ్ పాస్ అవుతుంది. ఇది హై ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్. మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసుకుంటే క్లోజింగ్. అండ్ మీకు క్లోజ్ చేసిన తర్వాత మొత్తం లెగ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మొత్తం లెగ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. కాంపాక్ట్ వస్తుంది అన్నమాట మీకు ఇది. అండ్ మీకు ఈ స్టవ్ ఉంది కదా, ఈ స్టవ్ కాకుండా ఇంకా నెక్స్ట్ మోడల్ అన్ని స్టవ్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేటప్పటికి నార్మల్ బేసిక్ స్టవ్. దాని తర్వాత అప్గ్రేడెడ్ వెర్షన్ వచ్చేటప్పటికి ఇది స్టవ్. ఈ స్టవ్ ఏంటంటే విండ్షీల్డ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టవ్ కొనుక్కున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు విండ్షీల్డ్ వస్తుంది, ఇలాగ సెపరేట్గా కొనుక్కోవాలి. బట్ అది అవసరం లేదు. ఈ స్టవ్ అయితే డైరెక్ట్ దీని బట్టి ఇన్బిల్ట్ విండ్షీల్డ్. ఇది ఇలా పెట్టుకుంటే మీకు ఎయిర్ పాస్ అవ్వదు అనమాట. మీకు ఎంత ఎయిర్ కావాలంటే అంత ఎయిర్ పాస్ అవ్వదు. మీకు ఇది బౌల్కి మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ త్రీ స్టవ్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 1 to 5 kgs వరకు మీరు దీని మీద కెపాసిటీ కాసేస్తుంది. అండ్ దీనికన్నా హెవీగా మీరు ఒకవేళ యూజ్ చేయాలి అని అనుకుంటే మీకు ఇటోకిటికి పెట్టి మీరు ఏదైతే కర్రలు మనం పెడతామో, కర్రల పొయ్యి ఎలా పెడతామో ఆ ప్లేస్లో మీరు ఈ పొయ్యి పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ స్టవ్ అలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి దీనికన్నా హెవీ ఫ్లేమ్ వస్తుంది. అండ్ దీనికన్నా ఇది హై ఫ్లేమ్ విత్ ట్రిపుల్ బర్నర్లో వస్తుంది అనమాట. ఇవి ఈ గ్యాస్ క్యాన్ ఉంది కదా, ఈ గ్యాస్ క్యాన్తో మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఇంకొక సిలిండర్ అనమాట, గ్యాస్. ఇది ఏంటంటే పౌడర్ కింద యూజ్ అవుతుంది, ప్రొపేన్ అంటారు దీన్ని. ఇది మీకు షేక్ చేసామనుకోండి వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే -20 degrees నుంచి -48 degrees టెంపరేచర్ ఉంటుంది కదా, అంత టెంపరేచర్లో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏంటనంటే ప్రొపెన్, ఓన్లీ ప్రొపెన్ ఉంటుంది. ఇది -15 degrees దగ్గర మీకు గడ్డ కట్టేస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్. ఇది వచ్చి బ్రీఫ్ కేస్ మోడల్. మీకు ఇలా బ్రీఫ్ కేస్ లాగే ఉంటుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఓపెన్ చేయగానే మీకు స్టవ్ అయిపోతుంది. ఇది ఉంది కదా, ఈ స్టవ్ మీకు ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఈ స్టవ్లో మీకు బ్యూటైన్ సిలిండర్, ఈ సిలిండర్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ మీ ఇంట్లో యూజ్ చేసిన సిలిండర్ ఉంది కదా, ఎల్పిజి సిలిండర్, ఆ సిలిండర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. 1 kg, 2 kgs, 5 kgs, 20 kgs ఆ సిలిండర్ కూడా మీరు దీనికి అటాచ్ చేసుకోవచ్చు. 2-in-1 యూసేజ్ అన్నమాట. మీ కెటిల్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా కాఫీ, టీ ఎక్కువ అలవాటు ఉంది అనుకోండి, మీకు ఇది సిలికాన్ కెటిల్ అనమాట. మీకు ఇది ఏంటి అని అంటే ఓపెన్ చేయగానే కెటిల్ అయిపోతుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇందులో హాట్ అండ్ కోల్డ్. ఇది వచ్చేటప్పటికి అందరూ ప్లాస్టిక్ కాదు, ఇది వచ్చి సిలికాన్. దీనివల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదు అనమాట. డైరెక్ట్ మనం ప్లగ్ ఇన్ చేసుకుంటాం అనమాట. అండ్ ఈ క్లోజింగ్ కూడా ఇది చాలా సింపుల్ అనమాట. డైరెక్ట్ క్లోజ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఏ ప్రైస్లో? ఇది వచ్చేటప్పటికి మీకు 650 rupees పడుతుంది మీకు. ఇది మీకు చూడటానికి ఎంత కాదు, 8 కనిపిస్తుంది కదా, మీరు తీసుకొని వెళ్ళిపా. ఇది చిన్నపిల్లలు చేయరు కాదు. మీకు ఇది ఏంటంటే 130 kgs కాస్తుంది. చూడండి కావాలంటే నిల్చొని చూపించి, అంత వెయిట్ కాస్తుంది అనమాట. మీకు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఉంది కదా, ఇది వచ్చి ఇంకో మోడల్ స్టూల్ అనమాట. ఇది కూడా అంతే, మీకు చూడండి 130 kgs కాస్తుంది అనమాట. మీరు భయపడాల్సిన అసలు అవసరం లేదు. ఒకసారి కూర్చొని చూడండి. కూర్చోండి. లేదు, మీకు లైట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ ఇది ఉంది కదా,
యాక్చువల్లీ ఇక్కడ వాయిస్ అయితే స్లో వచ్చిందనమాట. సో ఇంక అందుకే నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. చూసారా, వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. అండ్ చూడండి లైట్ అదిగోండి. అండ్ చూసారా, బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది ఫేస్ మీద 5 minutes మన మొహం మీద కొడితే 5 minutes దాకా ఏం కనిపించదు అనమాట, డార్క్ అయిపోద్ది. అండ్ ఇది ఉమెన్స్కి చాలా సెక్యూరిటీ అనమాట. అండ్ ఆల్సో షాక్ కూడా కొడుతుంది వాళ్ళ మీదకి వేస్తే, వాళ్ళకి ఆపోజిట్ పర్సన్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి టార్చెస్ అనమాట, లైట్స్, జూమ్ అవుట్, జూమ్ ఇన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే ఉంటాయి. ఇది కరెంట్ షాక్ కొట్టేది అనమాట. ఇది నార్మల్ 420 రూపీస్. ఇది ఉంది కదా, ఇది వాటర్ ప్రూఫ్ ఐటమ్ అయితే మీకు 600 పడుతుంది. అదే నార్మల్ అనుకోండి 400 రూపీస్ అన్నమాట. అట్టి కాదు ఇక్కడ. ఇవి మీకు ఉన్నాయి కదా, ఇవి వచ్చి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంట్. ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, నార్మల్గా ఇందులో 4-5 మోడల్స్ ఉంటాయి. బేసిక్ అంటే 4 మోడల్స్ బేసిక్ టెంట్ ఉంటుంది. అది 1500 రూపీస్ మీకు స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత బేసిక్లో మీకు డబల్ లేయర్ వస్తుంది, మీకు వచ్చేటప్పుడు 2000. అండ్ ఇది వచ్చేటప్పటికి వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ ఉంటుంది. అది వచ్చి మీకు ఏంటంటే మామూలు బేసిక్. అండ్ ఇది వచ్చి వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. ఇంకొక మోడల్ ఉంది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. అలా ఫ్యాబ్రిక్ మారుతున్న కొద్దీ మీకు ప్రైజింగ్ మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 people ఉందనుకోండి, మీకు చెప్పా కదా 1500 రూపీస్ స్టార్ట్ అయ్యి 4800 దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి మీకు 2000 రూపీస్ స్టార్ట్ అయ్యి 6500 దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేటప్పుడు మీకు స్లీపింగ్ బ్యాగ్స్. ఇప్పుడు మీరు పడుకోవాలి అని అనుకున్నారనుకోండి, జస్ట్ స్లీపింగ్ బ్యాగ్ ఇంత పాకెట్లో ఫోల్డ్ అయిపోతుంది. ఇది ఉంది కదా, మీకు ఓపెన్ చేసుకుంటే ఇది వచ్చి మమ్మీ షేప్. డైరెక్ట్గా ఇందులో ఒక పర్సన్ దూరి పడుకుని పోవచ్చు మీకు అన్నమాట. మీరు ఇంకా ఏమీ రగ్గు గట్రా మీరు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ క్యాంపింగ్కి వెళ్ళినా డైరెక్ట్గా ఇందులో దూరి పడుకుని పోవచ్చు. అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉంటుంది మీకు, ఇది ఎల్ షేప్. మ్యాట్ కావాలంటే మ్యాట్లా యూజ్ అవుతుంది, అండ్ స్లీపింగ్ బ్యాగ్ కావాలంటే స్లీపింగ్ బ్యాగ్లా యూజ్ అవుతుంది. 2-in-1 యూసేజ్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఫర్ మోడల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్, మన హిమాలయాస్ గట్రా వెళ్ళామనుకో, -5 degrees వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మీకు ఎక్కడికైనా బయటికి వెళ్ళారు, పుష్కరాలకు గట్రా వెళ్తారు కదా, ఆ టైం అప్పుడు వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట, లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అది మీకు వచ్చి 1600 పడుతుంది. మీకు టాయిలెట్ సీట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మీకు వచ్చేటప్పుడు 800 రూపీస్ పడుతుంది. అది వేరే, ఇది సెపరేట్. సో నిజంగా చాలా బాగుంది. సో బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ చెప్పారు, విన్నారు కదా. సో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నమాట ఫర్ ఉమెన్స్కి. చాలా యూస్ఫుల్ కదా.
సో బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలాగా త్వరలో వింటర్ అయితే వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా స్వెటర్స్ అయితే చూస్తున్నా. సో బాగుంది కదా కలర్. సో చూసారా, ఇదిగోండి. అండ్ ఆల్సో జాకెట్స్ కూడా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. సో ఇది ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే కదా. అలానే చూడండి, మీకు ఒకటి చూపిస్తా. వావ్ కదా, సూపర్. క్లోజ్ అయిపోతుంది. మీరు ఎక్కడికైనా మీరు తీసుకొని ఓపెన్ చేస్తే క్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ బాటిల్ అవుతుంది. ఓకే, బాగుంది. అండ్ ఇదేంటి అనుకుంటున్నారా, ఇది వచ్చేసి వాటర్ క్యాన్ లాంటిది అనమాట. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓన్లీ 5 లీటర్స్ అండ్ 10 లీటర్సే ఉంటుంది ఇక్కడ. Never really know what's going on. మీకు వచ్చేటప్పటికి ఇలా ఉంది కదా సార్, ఈ బ్యాగ్ మీకు ఇక్కడ టెంట్ ప్లేస్ అవుతుంది. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు కుషనింగ్ ఫుల్ ప్యాడింగ్ వస్తుంది. మీకు ఇదంతా ప్యాడ్ మీరు వేసుకుంటే సపోర్ట్. అండ్ ఇది వచ్చేటప్పటికి రెయిన్ కవర్, ఇందులోనే రెయిన్ కవర్ వస్తుంది ఎంత వర్షం వచ్చినా, హెవీ రెయిన్ వచ్చినా. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు షూ ర్యాక్, కింద షూ ర్యాక్ వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేస్ క్యాంప్లో తిరుపతి గట్రా వెళ్తున్నారు అనుకోండి, ఇది బేస్ క్యాంప్లో ఈ బ్యాగ్ పెట్టేసి ఇది సింపుల్ కెమెరాస్, గోప్రోస్, ఇన్స్టా 360 అవి చిన్నవన్నీ ఈ బ్యాగ్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు ఈ బ్యాగ్ ఒకసారి వేసుకొని చూడండి తెలుస్తుంది. ట్రెక్కింగ్ గట్ట అంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు. నేను ప్రైస్ ఇవి ఎలా ఉంటాయంటే 1950 రూపీస్, ఇది 50 లీటర్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు 21 లీటర్, అదే సారీ 75 లీటర్స్. ఇది వచ్చి 85 లీటర్స్, ఇది వచ్చి 90 లీటర్స్ అలా ఉంటుంది. 1950 నుంచి స్టార్ట్ అవుతుంది. 1950, 2150, 2450, 2850. అండ్ ఇందాక బ్యాగ్ చూసారా, బైక్ రైడర్స్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్. సఫిషియంట్ ప్లేస్ కూడా ఉంది, అలా ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు అందులో. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అనమాట ఇది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ షాపింగ్ అయితే చేసేసాను. స్టార్టింగ్లో ఒక లైట్ పింక్ కలర్, పీచ్ కలర్ ఒక స్వెటర్ అయితే వేసుకున్నాను కదా, సో అదైతే తీసుకున్నాను. అలాగా త్వరలో వింటర్ అయితే వచ్చేస్తుంది, సో హ్యాపీ. అండ్ అలానే మ్యాజిక్ గ్లాస్ అయితే ఒకటి తీసుకున్నాను పెద్దది. అండ్ ఈ షాప్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా, ఇది వచ్చేసి ఆపోజిట్ శిల్పారామ్, ఊడా కాలనీ, మిర్లాపూర్ కాలనీ, పిఎం పాలెం, వైజాగ్. ఇవన్నీ ఏమిటంటే ఆన్లైన్ ప్రైజెస్ అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రైజెస్ డిఫరెన్స్ అయితే చూపించారు. ఇక్కడ చాలా తక్కువ రేట్లు అనమాట, చాలా హోల్సేల్ ప్రైజెస్. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.